పేరు లోకేష్ అండి. తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నాను. తాడేపల్లిగూడెంలో నేను ధ్యానంలోకి వచ్చి ఒక 4 ఇయర్స్ అయిందండి. మా మదర్ ద్వారా పరిచయం అయ్యారు. మా మదర్‌కేమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టీచర్ ద్వారా విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టీచర్ గారు రమాదేవి గారి ద్వారా పరిచయం అయ్యారండి. నేను అంతకుముందు జాబ్ చేసుకునేవాడిని. 16 ఏళ్ళు టెలికాంలో చేశాను. దాని ద్వారా ఏంటంటే మాకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండేది. ప్లస్ హెల్త్ కూడా కొంచెం సరిగ్గా బాగుండేది కాదు. బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల కూడా హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత నేను ఆ ధ్యానం ఏంటి అనేసి ఒకసారి మా మదర్ రమ్మంటే వెళ్ళానమాట. వెళ్తా అలాగా కూర్చుంటాం. అలాగ 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట కూడా నేర్చుకుని చేయటం మొదలుపెట్టానండి. ఈ రోజుకి కూడా నేను డైలీ మార్నింగ్ చేస్తూ ఉంటాను. ఒక 1 అవర్ కుదిరినప్పుడు కూడా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటానండి. జాబ్ అయితే రిజైన్ చేశాను. తద్వారా ఏం జరిగిందంటే నాకు అక్కడున్న శాలరీతో పాటుగా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కాకుండా నేను మానే ధ్యానంలోకి వచ్చింది. చాలా వరకు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కానీ వీటి వల్ల కూడా చాలా వరకు ఉపశమనం కలిగింది. అంతకుముందు టెన్షన్ ఉండేది. ప్లస్ ఏదన్నా చేయాలన్నా కానీ కాన్ఫిడెంట్ అంత పర్టికులర్గా ఉండేది కాదు. ఇప్పుడు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకోగలుగుతున్నాను. వస్తున్నాయి, వెళ్తాం అనేవన్నీ జరుగుతున్నాయి. ఇంకా పత్రిజీ సార్ ద్వారా పత్రిజీ గారిని మేము కడతాల్ పిరమిడ్లో వెళ్ళినప్పుడు కలిసామండి. ఆయన చూసిన తర్వాత అసలు ఫస్ట్ టైం కడతాల్ వెళ్ళి రావటం జరిగిన తర్వాత సార్ దగ్గర ఈయన నిజమైన గురువు అనేసి మేము ఇంకా ధ్యానంలోకి రావడం జరిగింది. 4 ఇయర్స్ నుంచి మేము ధ్యానం చేస్తున్నామండి.